హాయ్. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి మనం ఆన్లైన్లో క్లాస్ ఇస్తున్నాం. క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు ఇవ్వబడుతుంది. సో క్లాసెస్తో పాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నాను. సో ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ని కూడా నేను మీకు అందిస్తున్నాను. సో ఈరోజు క్లాస్లో మనము ఒకటి సిలబస్, నెక్స్ట్ టెస్ట్ సిలబస్ ఏంటి దాని గురించి డిస్కస్ చేస్తాం. నేను మీకు ఏ మెటీరియల్ అందజేస్తున్నానో అవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే ఈ టెస్ట్కి సంబంధించి మొత్తం మెటీరియల్ అంతే, మీకు డోంట్ వరీ. సో మెటీరియల్కి సంబంధించి టెస్ట్ చూపిస్తాను. వాటితో పాటుగా సో అభ్యర్థులు దాన్ని ఎక్కడెక్కడ పాయింట్ ఏ విధంగా లిఫ్ట్ చేయాలి అన్న విషయాలు కూడా నేను తెలియజేస్తాను. సో క్లియర్గా ఫాలో అవ్వండి నేను ఏం చెప్తున్నాను. సో అప్పుడు మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. ఏం లేదండి, క్లియర్గా మీకు దాని మీద కాన్సెప్ట్ క్లారిటీ ఉండి ఎక్కడ ఏ బిట్ని ఏ విధంగా పట్టుకోవాలో తెలిసి దానిని 1-2 సార్లు చదివి రెడీగా ఉంచుకున్నారంటే ఎగ్జామ్లో 100% గ్యారంటీ, జాబ్ గ్యారంటీగా వస్తుందండి. సో మనం కష్టపడే విధానము, దాంట్లో స్ట్రాటజిక్గా మనం చూస్ చేసుకునే ఏరియాస్, దానికి సంబంధించిన మెటీరియల్ని 1-2 సార్లు రివైజ్ చేయటం, ఏదో చదివామని కాకుండా సో ప్రతి పాయింట్ని ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్కి ఉపయోగించుకోవాలి ఈ అంశాలని నేను ఈరోజు నీకు తెలియజేస్తాను. సో ఫస్ట్గా ఏపీపీఎస్సి వాళ్ళకి సంబంధించి 48th టెస్ట్ని అప్లోడ్ చేశాను. రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారి యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఉపయోగించుకొని టెస్ట్ని అటెంప్ట్ చేయండి. సో ఇప్పుడు ఒకవేళ కంప్లీట్ కాకపోయినా మీరు ఎప్పుడైతే సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో దాని తర్వాతైనా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు కొత్తగా చేరే అభ్యర్థులకి 1 నుంచి 47 వరకు టెస్ట్లన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు వాటిని కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ వీక్ నుంచి ఇంకాస్త మనం ఇన్డెప్త్ అనాలిసిస్లోకి వెళ్తూ ఉంటాం. ఇంకొంచెం ఇక నోటిఫికేషన్స్ రావటం అయితే 100% షూర్ అని తెలుస్తున్నది. సో వచ్చే నోటిఫికేషన్ ఎలాగైనా జాబ్ సాధించాలి. అందుకని రాత్రికి రాత్రి అయ్యే పనులు కావు కాబట్టి ఒక స్ట్రక్చర్గా, ఒక స్ట్రాటజిక్గా ముందుకు వెళ్దాం. సో ఫస్ట్గా పేపర్ 1లో అంతర్జాతీయ అంశాలు మ్యాగజైన్ జనవరికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇష్యూస్. మీకు ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో ఉండేది అదే, అంతర్జాతీయ, జాతీయ అంశాలు కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో అంతర్జాతీయ సంబంధించి నేను మ్యాగజైన్ పంపిస్తున్నాను మొత్తము డీటెయిల్గా. సో దాంట్లో నుంచి ఒక 25 బిట్లు సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ ఏపీ హిస్టరీకి సంబంధించి తూర్పు చాళుక్యులు. సో తూర్పు చాళుక్యులో వాళ్ళకి నేను ఇప్పుడు మ్యాగజైన్ ఇది మెటీరియల్ చూపిస్తే అక్కడి నుంచి గుణగ విజయాదిత్యుడి వరకు కంప్లీట్ చేయండి. ఇక్కడ ఒక 25 బిట్లు మీకు అందుతాయి. సో పాలిటీ, ఉపరాష్ట్రపతి, ప్రధానుల దగ్గర నుంచి ఒక 25 బిట్లని నేను మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించి ఇప్పుడు మనము చాలా కష్టంగా ఉండే ఈ ఆర్థిక సర్వేని ఈసారి చాలా అంత కాంప్లికేటెడ్గా ఉందండి. సో దాన్ని నేను చాలా సింప్లిఫై చేసి ఇస్తున్నాను. సో ఎకనామిక్ సర్వే చదవటం అంటే అది మామూలుగా ఏదో స్వాతి, సితారా బుక్కులు చదివినట్టు కాదండి. సో దాంట్లో చాలా ఇష్యూ అనేది ఉంటూ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ అన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ స్టడీ చేయాలి. సో దాన్నింటినీ దాదాపు 50-60 పేజీలని నేను సింప్లిఫై చేసి 4-5 పేజెస్లో నీకు ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా సింప్లిఫై చేసి దాన్ని మళ్ళీ మెటీరియల్ రూపంలో చేసి దాన్ని క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని నీకు మెటీరియల్ ప్లస్ క్లాస్ని పంపించాలి. సో ఈ వర్క్ అంతా ఇక్కడ జరుగుతూ వస్తుంది. సో ఈసారి ఫిజికల్ పాలసీకి సంబంధించి బేసిక్స్ నేను మెటీరియల్ ఇచ్చాను. వాటితో పాటు సర్వే రిలేటెడ్ అంశాలు నేను ఏదైతే కమింగ్ క్లాసెస్ ఉన్నాయో సో వాటిలో మెటీరియల్ ఇచ్చి క్లాసెస్ ద్వారా పంపే దాంట్లో నుంచి బిట్స్ చేసుకుంటావు. అదేవిధంగా బడ్జెట్ డాక్యుమెంట్లో ఫిజికల్ పాలసీ రిలేటెడ్గా 2020-2021కి సంబంధించి అంశాలు ఏమున్నాయో ఈ పర్టిక్యులర్ పాయింట్ వరకు దాని మీద బిట్స్ అనేది వస్తాయి. సో దీని మీద కూడా నేను మెటీరియల్ని బడ్జెట్లో చాలా డీటెయిల్గా, అంత పెద్దగా ఉంటుంది, దాన్ని ఎగ్జామ్కి ఓరియంటేషన్లో మార్చి నేను నీకు క్లాస్ ప్లస్ మెటీరియల్ పంపిస్తా. ఇవి స్టడీ చేసుకో. ఇందులో 25 బిట్లు టార్గెట్ పెట్టుకో. ఇప్పుడు సో త్వరలో ఏపీ ఎకానమీ రాబోతున్నది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వము వైట్ పేపర్స్ ఇష్యూ చేస్తామన్నారు, అది ఇష్యూ చేసి బడ్జెట్ ఇచ్చి సర్వే ఇస్తే దాంట్లో కూడా ఇన్డెప్త్గా మళ్ళీ అనాలిసిస్ చేస్తాం. ఈ మీన్ టైంలో ఇండియన్ ఎకానమీ దాంట్లోకి మనము వెళ్తున్నాం. ఈ విధంగా నెక్స్ట్ నీకు 100 బిట్స్
గ్రూప్ 2కి ఉంటాయి. సో అభ్యర్థులు వీటిల్లో ఏది చదవాలి, ఎక్కడ పెట్టి చేయాలి అన్న విషయాన్ని నేను సపరేట్గా మళ్ళీ ఇంకో క్లాస్ చేసి చెప్తాను. ఉదాహరణకి తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యుల్లో నేను ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఏ బిట్ మీద హైలైట్ చేయాలి, సో దానికి సంబంధించిన క్లాస్ నేను మళ్ళీ మీకు అందజేస్తాను. పాయింట్ క్లియర్ ఇక్కడ. సో నెక్స్ట్ పాయింట్ టీఎస్పీఎస్సీకి వద్దాం. వీళ్ళకి 4th టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి టెస్ట్ అప్పీర్ అవ్వండి. సో వీళ్ళకి కూడా సో కరెంట్ అఫైర్స్ ఇవన్నీ అందరికీ కామన్ కాబట్టి ఇక్కడ సేమ్ ఇంటర్నేషనల్ ఇష్యూ మ్యాగజైన్ వస్తుంది మీకు, దాన్ని డౌన్లోడ్ తీసుకుంటారో అక్కడే చదువుతారో స్టడీ చేయండి. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి గ్రంథాలయ ఉద్యమము, ఆర్య సమాజము, చందా రైల్వే పథకం, ఈ 3 అంశాల నుంచి మనము 25 బిట్లని మీకు అందించడం జరుగుతుంది. ఏపీపీఎస్సీకి సంబంధించి హిస్టరీని మొత్తం మనం మెటీరియల్ ఫార్మాట్లో పీడిఎఫ్ చేసి ఇవ్వటం జరిగింది. దాన్ని ఇంకా అప్డేట్స్ ఎక్కడ ఉన్నాయో అవి కూడా చేసి అందిస్తున్నాము. అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా పూర్తి మెటీరియల్ తయారవుతున్నదండి. ఒక 1 మంత్లో 1.5 మంత్లో మొత్తము టీఎస్ హిస్టరీకి సంబంధించి ప్రతి యూనిట్కి సంబంధించి పూర్తి మెటీరియల్ మీ చేతిలోకి వస్తుంది. ఈ మీన్ టైంలో దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు 2 డేస్లో మీ వెబ్సైట్లోకి వస్తుంది. వెంటనే దాన్ని ఈ గ్రంథాలయ ఉద్యమము, ఆర్య సమాజము, చందా రైల్వే పథకాన్ని క్లాసులు పంపించాను, క్లాసులు విని మెటీరియల్ చదివి దాన్ని టెస్ట్ అటెంప్ట్ చేయండి. వీళ్ళే ఈ టీఎస్పీఎస్సీకి కూడా నేను ఏ పాయింట్ని హైలైట్ చేయాలి, ఎక్కడ చేయాలి, గ్రంథాలయ ఉద్యమంలో, చందా రైల్వే పథకంలో ఏంటి, ఆర్య సమాజం ఏంటి, దీని మీద గతంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో ఏం బిట్లు రావటం జరిగింది, వివిధ పోటీ పరీక్షల్లో ఈ ఏరియా నుంచి ఏమేమి బిట్లు వచ్చాయని క్లియర్గా చెప్తాను. మెటీరియల్ని దానికి అనుగుణంగా మీరు ఒక 2 సార్లు రెడీ చేసి పెట్టుకోండి. త్వరలో వచ్చే నోటిఫికేషన్కి బెనిఫిట్ అవుతుంది. ఇక పాలిటీ, ఉపరాష్ట్రపతి, ప్రధానులు సేమ్ అందరికీ. నెక్స్ట్ సోషాలజీ అనేది వీళ్ళకి ఉన్నది టీఎస్పీఎస్సీకి. సో ఈ సోషాలజీలో యూనిట్ 1లో ఫస్ట్ ఈ జాతుల వర్గీకరణ అన్నది ఉంది. సో ఆర్ఎస్ గుహ వీళ్ళది. సో వీళ్ళ దానికి సంబంధించి కూడా నేను మెటీరియల్ ఇచ్చానండి. సో ఇక్కడ కూడా ఈ జాతుల వర్గీకరణలో నేను మళ్ళీ డీటెయిల్గా ఏమేమి చదవాలి, ఎక్కడ బిట్ వస్తుందని స్పష్టంగా వివరిస్తాను. ఎనీవే మెటీరియల్ ఉంటుంది, నీ క్లాస్ ఉంటుంది, దాన్ని నువ్వు స్టడీ చేసుకో. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఇక్కడ 25 బిట్స్, ఇక్కడ 25 బిట్స్, ఇక్కడ 25 బిట్స్ జాతుల వర్గీకరణ నుంచి ఒక 10 బిట్స్ సిద్ధంగా ఉండు. దాంతోపాటు ఎకానమీ, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నది. సో వృద్ధి, అభివృద్ధి యూనిట్ 1 గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇందులో ప్రాథమిక భావనల నుంచి 15 బిట్స్ని నేను నీకు నెక్స్ట్ టెస్ట్ 13వ తారీఖు నాడు కండక్ట్ చేసుకుంటున్నాం, అక్కడ ఇవ్వటం జరుగుతుందండి. సో దీనికి కూడా నేను మెటీరియల్ ఇచ్చాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. నేను మొత్తం కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి. సో ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ మనము లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము. కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని అనాలిసిస్ చేస్తూ ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద ప్రశ్న. పోర్ట్స్ మీద బాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్సన్ట్రేషన్ చేసింది. పాత పోర్ట్ బిల్లుని తీసేసి కొత్త పోర్ట్ బిల్లు ఈ పార్లమెంట్ సెషన్లో కూడా తీసుకొని వచ్చారు. సో ఇక్కడ దీని మీద కూడా మనము ఫోకస్ చేస్తాం, దీని మీద ప్రశ్న. సో నేను క్లాస్ ఏ విధంగా ప్రశ్న వస్తుంది, క్లాస్ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి మెటీరియల్లో నువ్వు హైలైట్ చేయవలసింది ఏంటో చెప్పి ఆ తర్వాతే టెస్ట్కి నిన్ను ఈ తారీఖుకి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ అంశాలు. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అన్నది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా పాపులర్, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, దీని మీద ఎందుకు మనం ఇంత ఫోకస్ చేయవలసి వస్తుంది, దాన్ని కూడా వివరిస్తా. దీన్ని కూడా మనం టెస్ట్లోకి తీసుకుంటాం. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఇదంటే ఏంటి, దీనికి సంబంధించిన అంశాలని మనం టెస్ట్లోకి తీసుకొని వెళ్తాం. ఇవన్నీ కూడా క్లాస్ ఇచ్చిన తర్వాత, మెటీరియల్ ఇచ్చిన తర్వాత మాత్రమే నీకు టెస్ట్లోకి వస్తాయి. అందుకే ఎప్పటి మెటీరియల్ అప్పుడు, ఎప్పటి క్లాస్ అప్పుడు ఫాలో అవుతూ ఉండు. సో నెక్స్ట్ టెస్ట్ ఈ రోజున ఉంటుంది. సో ఇది టెస్ట్కి సంబంధించిన సమాచారం. ఇప్పుడు
ఇక్కడ నువ్వు చూస్తే ల్యాన్సెంట్ వాళ్ళది రిపోర్ట్ ఇవ్వటం జరిగిందండి. ఎయిర్ పొల్యూషన్ కిల్ 1.7 22 డిసెంబర్ 2020. ఇది ల్యాన్సెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా ఉంది, ఇది ఏ విధంగా కారణమవుతుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కాస్ట్ 64% fewer decades in the last 2 decades according to the report. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇది ఎందుకు అంత ప్రమాదకారిగా ఉంది, దీనిని మనం తగ్గించుకోగలిగాము అంటే సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకున్నది, అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ తగ్గుతూ ఉంది, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ ఈ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ ఇది పెరుగుతూ ఉన్నది అని ఇక్కడ వీళ్ళు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. రిపోర్ట్ డేట్ కూడా నీకు చూపించాను. సో ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాధారణంగా మనం చేసేది ఏంటి అంటే వాయు కాలుష్యము అంటే ఏమిటి, ఆ కాలుష్యానికి సంబంధించిన కారకాలు ఏంటి, దాన్ని హౌ టు ఓవర్కమ్ ఇట్లా రాసుకుంటూ వస్తాం. కానీ ఇది మోస పద్ధతి. దీనిని ఒకటి వైపు తీసుకొని వెళ్తూనే ఇంకోవైపు ఇట్లాంటి రిపోర్ట్లలో ఇలాంటి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వాటిని కూడా క్యాచ్ చేయటం రావాలి అభ్యర్థులకి. ఎందుకు ఇది అంత ప్రాధాన్యత అంటే ఇప్పుడు లాస్ట్ టైం జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఇదే ప్రశ్న రావటం జరిగింది. మనకు ప్రశ్న ఇచ్చే వరకు కూడా చాలామంది అభ్యర్థులు ఇది అంత ఇంపార్టెన్స్ అని గ్రహించరు. అందుకే చెప్తున్నా, ఇలాంటి రిపోర్ట్స్ ఏమన్నా వస్తున్నప్పుడు ఇమ్మీడియట్లీగా అటెన్షన్ పెట్టడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు ఇట్లా కనిపిస్తుందండి. ఇట్లా కనిపించిన తర్వాత కీ అండ్ ఆబ్జెక్షన్స్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని ఇక్కడ ఇచ్చారు. పేపర్ 5 మీద క్లిక్ చేయి. సో పేపర్ 5 అంతా నీకు వస్తుంది. What are the most common and hazardous pollutants in outdoor and indoor air? చూస్తున్నారండి, అవుట్డోర్ గాలి మరియు ఇండోర్ గాలిని కలుషితం చేసే అత్యంత సాధారణ కారకాలు లేదా అపాయమైన కారకాలు ఏమిటి అని ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ అవుట్డోరు యాజ్ వెల్ యాజ్ ఇండోర్ అని కూడా రావటం జరిగింది. అదేవిధంగా వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ PM to AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది మరొకసారి ఏపీపీఎస్సీకైనా రావచ్చు, టీఎస్పీఎస్సీకి కూడా రావచ్చు. ఇట్లా అడుగుతున్నాడు ప్రశ్నలు. సో ప్రశ్నలు అడుగుతున్న తీరుని కూడా గమనించాలి. ఏదో ఒక సోర్స్ అయితే ఉంటుంది ఎగ్జామినర్కి, సోర్స్ లేకుండా బ్లైండ్గా అయితే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ కాదు. సో అందుకని చెప్తున్న అంశం ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా మీరు ఏవైతే టార్గెట్స్ పెట్టుకుంటూ వచ్చారో సిలబస్లో ప్రతి అంశాన్ని కూడా కన్వెన్షనల్తో పాటు కరెంట్ రిలేటెడ్ ఎక్కడ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ రండి. సో దాని తర్వాత రీసెంట్గా December 24 జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సెంటర్ ఎగ్జామినింగ్ ఆప్షన్స్ టు బ్యాలెన్స్ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంటల్ నీడ్స్.
పర్యావరణానికి సంబంధించి ఒకటి అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకటి, ఈ జీరో లిక్విడ్ డిశ్చార్జ్కి సంబంధించి ఇది కరెంట్ రిలేటెడ్ అంశం. దీని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వర్కౌట్ చేయటం జరుగుతుంది. కొత్త పాలసీని కూడా ఒకటి రూపొందించాలని కేంద్రం ప్రయత్నం చేస్తున్నది. సో ఇది క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ అంతా కూడా పబ్లిష్ చేశారు. అసలు ఏంటి జీరో లిక్విడ్ వాటర్ ట్రీట్మెంట్, దీన్ని ఈ విధంగా ప్రశ్న రావచ్చు, మొదలైన అంశాలు కూడా చూద్దాం. ప్రస్తుతానికి ఇది ఇంపార్టెంట్ అవుద్ది. దీని తర్వాత కరెంట్ రిలేటెడ్ ఇట్లా అప్డేట్స్ చూస్తున్నప్పుడు అక్కడ ఏది ఇంపార్టెన్సో దానికి మనం వెళ్తాం. అండ్ ఈసారి ఎక్స్పెక్టేషన్స్లో ఈ వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చింది. బడ్జెట్ కూడా జల్ జీవన్ మిషన్ అని వాళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నట్టు బడ్జెట్లో కూడా అనౌన్స్ చేశారు. దీని మీద పూర్తి ఫార్మేట్ని మనం త్వరలో అందిస్తాం. లాస్ట్ టైం కూడా ఏపీపీఎస్సీలో ఈ వాటర్ రిసోర్స్, గ్రౌండ్ వాటర్ కానీ ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్, భూగర్భ జలాల మీద కానీ ఇట్లా క్వశ్చన్ 100% వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పాము అభ్యర్థులకి. అదేవిధంగా ప్రశ్నలు రావటం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈసారి జల్ జీవన్ మిషన్ కానీ, హర్ ఘర్ జల్ అని కానీ ఏదో ఒక రూపంలో ఈసారి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మినిస్ట్రీకి వెళ్ళి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ఈ మధ్య టీవీలో యాడ్స్ కూడా ఇస్తున్నారు. వాటర్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి శానిటైజేషన్ ఏ విధంగా, ఇట్లాంటివన్నీ కూడా. ఖచ్చితంగా దీని యొక్క ఇంపార్టెన్స్ ఉన్నది. అభ్యర్థులు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇది కరెంట్ అఫైర్స్, మీకు అంతర్జాతీయ అంశాలు మొత్తం మ్యాగజైన్ ఇచ్చానండి, మంత్లీ మ్యాగజైన్. సో ఒకసారి దీన్నంతా కూడా స్టడీ చేయండి. మంత్లీ మ్యాగజైన్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హిస్టరీ అండి. దీన్ని మళ్ళీ కొత్తగా నేను మీకు అందజేస్తున్నాను. యూనిట్ వైజ్గా అన్ని యూనిట్లు అందజేస్తున్నాను. ఫస్ట్ యూనిట్ 1ని మీకు పూర్తిగా అసలు A to Z ఎక్కడ మిస్ కాకూడదు. మనకు ఆన్సర్ అన్నది బిట్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ చేయగలిగేటట్టు ఉండాలి. అందుకని పూర్తి స్థాయిలో మళ్ళొకసారి రివైజ్ చేసి మెటీరియల్ అంతా పంపిస్తున్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ పెట్టుకోండి. అలాగే సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ కూడా త్వరలో అందుతాయి. DTP వరకు అయిపోవచ్చింది, అవి కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ బృహత్పాలాయన్లు, శాలంకాయన్లు ఇట్లా నేను విడగొట్టి చక్కగా పంపించాను. విష్ణు కుండలీలు ఈజీ ఫార్మాట్లోకి తీసుకొచ్చానండి. సో ఓల్డ్ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు ఓల్డ్ చదవచ్చు, ఈ న్యూ కావాలనుకున్న వాళ్ళు న్యూ దానికి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడి నుంచి నీకు తూర్పు చాళుక్యులు అన్నది మెటీరియల్లో స్టార్ట్ అవుతుంది. పేజ్ నెంబర్ 80 అవుట్ ఆఫ్ 97 పేజెస్. ఇది మొత్తం యూనిట్ 1కి సంబంధించి. ఇక్కడి నుంచి మనము గుణగ విజయాదిత్యుడి వరకు నీకు టెస్ట్లో ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఏ అంశాలని ఇంపార్టెంట్గా నువ్వు స్టడీ చేయాలి అని నేను హైలైట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకి వీళ్ళది మహారాష్ట్రవాదం అని చెప్పినోడెవడు, ఉదాహరణకి చెప్తున్నాను, DP దీక్షిత్. అట్లా నేను ఇక్కడ హైలైట్ చేసి ఇస్తాను. వాటిని తప్పనిసరిగా ఎలాగో చదువుతావు. తేరాల శాసనము, రెండో విష్ణువర్ధనుడు, రాజ్యస్థాపన, ఇట్లా హైలైట్ చేసి నీకు ఏమేమి చదవాలి ఇందులో, నందంపూడి శాసనము, క్లియర్ అండి. మొత్తం డీటెయిల్గా నీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ మీన్ టైంలో నువ్వు కూడా చదవచ్చు, చదవకూడదని ఏం లేదు. ఆల్రెడీ దీని మీద క్లాసెస్ ఇవ్వటం జరిగింది. ఇట్లా
ఏపీ హిస్టరీకి సంబంధించి మెటీరియల్ ఇచ్చా. టీఎస్పిఎస్సి వాళ్ళకు కూడా ఇదే ఫార్మేట్లో మొత్తం మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇన్ మీన్ టైంలో ఏదైతే మనం టెస్ట్కి అనుకుంటున్నామో ఆ టెస్ట్ మెటీరియల్ ఇస్తాం. సో గ్రూప్ 1 కూడా ఇదే విధంగా ఉంటుంది. క్లాస్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, పీడిఎఫ్ ఫార్మేట్లో టెస్ట్లు మీకు కండక్ట్ జరుగుతూ ఉంటాయి. అండ్ వాట్ టు రీడ్ అన్నది కూడా నేను త్వరలో వివరిస్తాను. సో ఇది మన టెస్ట్కి సంబంధించి. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్, చాలామంది అభ్యర్థులు ఏంటంటే చదువుతున్నాము కానీ గుర్తు ఉండట్లే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఈసారి గ్రూప్ 2 ఆర్ 1 సాధిస్తానా? ఇది సెకండ్ డౌట్. సాధారణంగా జనరల్గా ఎక్కువ అభ్యర్థులు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నది. సో ఇప్పుడు నేను దీనికి సమాధానం చెప్తానండి. సో చదువుతున్నాము, గుర్తుండట్లేదు, నేను ఈసారి గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించగలుగుతానా? ఒక్కటే ఒక విషయము, ఇక్కడ సాధారణ అసాధారణ ఎవరు ఉండరు. పేపర్ ఈజీ ఆర్ టఫ్ అనేది కాదు. హౌ యూ ఆర్ attempting. So 100% సక్సెస్. సో నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటానండి, ఇక్కడ ఒక అభ్యర్థి అసాధారణమా సాధారణమా ఇలాంటివన్నీ కూడా పిచ్చి ఆలోచనలు. నేను చదివాను, నాకు గుర్తు రావట్లేదు అంటారు. ఇదేమీ పార్కిన్సన్ డిసీజ్ ఏమీ కాదు. ఇక్కడ చదివింది గుర్తు రాకపోవటం అంటే అక్కడ దెర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్, లూప్ హోల్స్ అనేది అక్కడ ఉన్నాయి. ఈ చదివింది గుర్తు లేదనేది ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 80, అది కూడా కొంతమందికి మాత్రమే, అందరికీ ఉండదు. ఇప్పుడు వాజ్పేయి గారు లాస్ట్ స్టేజ్, ఆయనకేమీ గుర్తుండదు, ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటారు. అలాంటి స్టేజ్లో మాత్రమే ఇట్లా చదువుతున్నాను కానీ నాకు గుర్తుండట్లేదు అనేది ఉంటుందండి. అదర్వైజ్ మనము గుర్తు పెట్టుకోవట్లేదన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. చదువుతున్నాము కానీ మనము గుర్తు పెట్టుకోవటం లేదు. ఒకవేళ మనం గుర్తు పెట్టుకుంటే, సో ఏ విధంగా అయితే మనం మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని ఇంటికి రాగలుగుతున్నామో ఇది గుర్తుంటున్నది. సో వీళ్ళు మన బంధువులు, ఇవన్నీ విషయాలు మనకు గుర్తుంటుంది. ఒక మూవీ చూసినప్పుడు అందులో అంశాలు మనకు మళ్ళీ రివైజ్ చేసుకున్నప్పుడు గుర్తొస్తాయి. ఇన్ని విషయాలు గుర్తున్నప్పుడు ఇది గుర్తు రావట్లేదు అంటే అభ్యర్థి దీని మీద సరైన ఎఫర్ట్స్ పెట్టడం లేదు. ఈ ఎఫర్ట్స్ అనేది ఇంట్రెస్ట్ని కలగజేయాలి. ఇంట్రెస్ట్ కలిగేటట్టు దీని మీద ఎఫర్ట్స్ పెడితే తప్పనిసరిగా చదివేది అనేది గుర్తుంటుందండి. మీరు ఒక సినిమా చూస్తారు, ఫస్ట్ టైం అంతా నీకు కొత్తగా ఉంటుంది. కావాలంటే ఇప్పుడు నువ్వు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక సినిమా ప్రశాంతంగా చూడు, నష్టమేమీ లేదు. 3 గంటలు వేస్ట్ అయినంత మాత్రాన ప్రశాంతంగా చూడు. రెండోసారి మళ్ళీ అదే సినిమాని చూడు. సైకలాజికల్గా ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను, ఫస్ట్ టైం చూడు మూవీని, ఓకే. సెకండ్ టైం చూడు, అప్పుడు నీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. రాబోయే అంశము ఏమన్నది అనేది నువ్వు ఫస్టే, నీకు దీని తర్వాత ఈ పార్ట్ వస్తుంది, దీని తర్వాత ఈ ఫైట్ వస్తుంది, దీని తర్వాత ఈ కామెడీ జోక్, ఇట్లా అన్నీ నీకు గుర్తొస్తూనే వస్తాయి. థర్డ్ టైం అదే చూడు, పూర్తిగా అవగాహన అనేది దాని మీద వచ్చేస్తుందండి. పాయింట్ టు పాయింట్, మూమెంట్ టు మూమెంట్ చెప్పగలుగుతూ ఉంటావు.
సో ఇట్లా ఒక అంశము మీద ఈ సైకలాజికల్గా ప్రూవ్ అయిన సబ్జెక్టు సైంటిఫిక్గా నేను దాన్నే నీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఒక అంశము మీద తిరిగి తిరిగి నువ్వు ప్రయత్నం చేయటం చేత ఆ అంశము నీ స్వాధీనం అవుతుంది, ఆ అంశము నీ ఆధీనంలోకి వస్తుంది. దాని తర్వాత దాన్ని నువ్వు ఎటు తిప్పితే అది అటు పనిచేస్తూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వినండి. ఒక క్లాస్ నీకు వస్తున్నది, ఆ క్లాసుని మొదటిసారి విను, ఒక రకంగా అర్థమవుతుంది. రెండవసారి విను, మరి కాస్త అర్థమవుతుంది. మూడవసారి విను. సో మొదటిసారి అర్థం కాని పాయింట్, రెండోసారి అర్థం కాని పాయింట్, మూడోసారి మళ్ళీ వింటే ఖచ్చితంగా డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. సో ఇలా ఎప్పుడైనా చేశారా? ఫస్ట్ పాయింట్ నేను వీళ్ళకి చెప్తున్నాను, ఇలా చేసి చూడండి. ఒకవేళ అప్పటికి వస్తే ఇంకొకసారి విను, నష్టమేమీ లేదు. 4 సార్లు 5 సార్లు విను. సో ఆ టాపిక్ మీద, ఆ వింటున్న ఆ క్లాస్ మీద 100% గ్రిప్ నీకు వచ్చి తీరుతుందండి. సో ఈ ఆడియో ప్లస్ వీడియో, ఈ క్లాసెస్ మనం ఇస్తున్న దానివల్ల అదే బెనిఫిట్. సో పూర్తి స్థాయి గ్రిప్ అనేది నీకు వస్తుంది. సో ఇప్పుడు దాని మెటీరియల్ చేతిలో పట్టుకొని మొదటిసారి చదువు, ఏదో పాయింట్ నీకు వచ్చినంత జ్ఞాపకం వస్తుంది. రెండోసారి చదువు, క్లాస్ వింటావు, మెటీరియల్ చదువుతావు. ఇప్పుడు ఈ రెండు పక్కన పడే, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఈ రెండు పక్కన పడేసి ఒక గోడ కానీ, ఒక అద్దం కానీ, లేకపోతే ఇంకొక వ్యక్తి నీకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తిని కానీ ముందుకు పిలిచి, ఇలా నేను ఈ క్లాస్ చదువుతున్నాను, ఒక 10 మినిట్స్లో నేను నీకు మొత్తము సారాంశాన్ని చెప్తాను అని 10 మినిట్స్లో ఫటాఫటమని ఈ గోడకి చెప్పేసుకో. నేను ఇట్లా తూర్పు చాళుక్యుల గురించి చదివాను. తూర్పు చాళుక్యుల్లో మొదటివాడు కుబ్జ విష్ణువర్ధనుడు. సో వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు పశ్చిమ చాళుక్యులు. పులకేశిటు అనేవాడు వచ్చాడు, వాడు ఈ శాసనం ఇచ్చాడు. సో ఈ శాసనాన్ని ఇచ్చింది ఎవరు అన్న ప్రశ్న మనకు రావచ్చు. సో ఈ శాసనాన్ని ఇచ్చింది వీడు, ఓకే రైట్, టిక్ కొట్టేసుకో, ఇక మనకు గుర్తుండదు. వీడు ఏ కాలంలో వచ్చాడు, ఈ కాలం ఏంటో నాకు గుర్తు రావట్లేదే, ఒకసారి ఈ కాలం ఏంటి ఇక్కడ మన మెటీరియల్ ఇచ్చాం. సో ఈ 575నో 80నో ఇక్కడ వచ్చాడు. ఓకే, వీడు వస్తున్నప్పుడు ఇంకేమన్నా వచ్చిందా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎప్పుడైనా నువ్వు ఇలా రీకాల్ చేసుకుంటున్నప్పుడు నీకు డౌట్ అనేది వస్తే వెంటనే క్లాసుని కానీ మెటీరియల్ కానీ ఓపెన్ చేసి అక్కడ క్రాస్ చెక్ చెయ్యి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు ఇలా చెప్పటం చేసావో అండి, అస్సలు అది మిస్ కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడే నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, నువ్వు స్టడీ చేస్తున్నప్పుడు ఇంకా నీకు ఈజీగా అనిపించాలి అంటే ఒక పిక్చర్ ఇమాజినేషన్లోకి తీసుకొని వెళ్ళు. పిక్చర్ ఇమాజినేషన్. వీడు పులకేశి, వీడు కుబ్జ విష్ణువర్ధనుడు, ఇది ఇక్కడ తూర్పు చాళుక్యులు ఉన్నాడు. సో వీడిని ఇక్కడ రాజు చేశాడు. ఇక నీకు నచ్చింది, అన్నయ్యో తమ్ముడో ఏదో ఒక పేర్లు పెట్టుకో, లేకపోతే ఈయన బాలకృష్ణ అనుకో, ఈయన ఇంకొక కృష్ణ అనుకో, ఇతని తెచ్చాడు. ఒక ఇమాజినేషన్, ఒక కథలాగా ఒక సింప్లిఫై చేసి నువ్వు అట్లా వెంటనే నీకు ఇది రీకలెక్ట్ కావాలి అంటే, ఎప్పుడైతే నువ్వు డైలీ నీ సరౌండింగ్స్లో, జాగ్రత్తగా వినండి, డైలీ నీ సరౌండింగ్స్లో అబ్జర్వ్ చేస్తున్న అంశాలతోటి ఒక అంశాన్ని నువ్వు మెమరీలోకి తీసుకొని వెళ్తావో అప్పుడు ఈజీగా అది నీకు రీకాల్ అవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి, ఇగో బాలయ్య బాబు వచ్చాడు, శ్రియా వచ్చింది, వీళ్ళిద్దరైతే బాగా గుర్తుంటారు కదా. సో ఇట్లా వచ్చాడు, ఇట్లా విలను, ఈ ఖడ్గానికి ఎదురు లేకుండా ఇట్లా డైలాగులు, ఇవన్నీ ఈజీగా నీకు గుర్తొస్తూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా నీకు ఇక గౌతమిపుత్ర శాతకర్ణి అనగానే ఇట్లా బాలయ్యని పెట్టుకో, ఆ బాలయ్య తోటి ఇట్లా ఇటువైపు విస్తరించాడు, ఈ 4 పేర్లు పెట్టేసుకో. సో ఈ పేర్లు కూడా నీకు కష్టంగా ఉన్నాయి అనుకుంటే, సో అక్కడ నీకు బాగా తెలిసిన ఒక పేరుతోటి ఆ మొదటి అక్షరాన్ని మీ ఇంట్లో వాళ్ళ పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో కనెక్ట్ చేసుకో. ఎప్పుడైతే ఈ సరౌండింగ్ వాటితోటి నీ సబ్జెక్ట్ని అటాచ్ చేస్తూ ఉంటావో అప్పుడు మర్చిపోవటం అన్నది జరగని పని. ఇలా చేసావా లేదా అన్నది చెక్ చేసుకోండి. సో
సో ఇలా చేస్తూ ఉంటే మర్చిపోవటం అనేది జరగదు. సో చదివాము గుర్తు ఉండదు అనే పాయింట్ లేదు, అసలు ఈ పాయింటే లేదు. ఇది ఉన్నది అని భ్రమలో ఉన్నారు మీరు. ఆ భ్రమని తొలగిస్తే ఆటోమేటిక్గా మీ అంత శక్తివంతుడిగా ఎవరు ఉండరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పోటీ పరీక్షకి కావాల్సింది తన మీద తనకి నమ్మకము. తననే తను నమ్ముకోలేకపోతే ఇంత పెద్ద పోటీని ఎదుర్కోలేడు అన్న విషయాన్ని అభ్యర్థులు మర్చిపోవద్దు. తన మీద తనకి నమ్మకముని ఎప్పటికీ కోల్పోవద్దు. తను ఇతరుల కన్నా అసమర్థుడు కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మనం ఇతరుల కన్నా అసమర్థులము అని మనకి మనమే ముద్ర వేసుకుంటే ఇది కేవలం పోటీ పరీక్షకనే కాదు, వివిధ రంగాలలో మనం జీవితం ఎంతో ఉంటుందండి. ఇంకా సో కేవలం పోటీ పరీక్షనే కాదు, ప్రతి చోట కూడా ఇదే ఎదురవుతుంది జీవితంలో. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళం ఇంకో చోట మనం అన్ఫిట్ ఏమో అన్న ఫీలింగ్లోకి వెళ్తాం. ఈ పోటీ పరీక్ష కేవలం నీకు సబ్జెక్ట్ ఒకటే కాదు, నీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. సో ఈ ఆత్మస్థైర్యం ఎలా ఉంటుందంటే, ఎస్ఆర్ నో ఇది వేరే ఇష్యూ, నువ్వు ప్రతి ఇష్యూని కూడా బయట చాలా సింపుల్గా హ్యాండిల్ చేయగలుగుతావు. అంత మెచ్యూరిటీ అనేది వస్తుంది. ప్రతి వాడికి కూడా బ్రెయిన్ నార్మల్గానే ఉంటుందండి. హౌ ఈజ్ గోయింగ్ టు హ్యాండిల్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్. సో అందరికీ ఇదే పేపరు ఇచ్చేది. నీకు వేరే క్వశ్చన్ పేపర్ అని, వాళ్ళకి వేరే క్వశ్చన్ పేపర్ అని, వాళ్ళకి టఫ్ అని, ఈజీ అని ఉండదు. ఫ్రమ్ నార్త్ టు సౌత్ యూపీఎస్సీని తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, ఆంధ్రాని తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, పేపర్ రిమైన్స్ సేమ్. హౌ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు హ్యాండిల్, ఆ పర్సన్ యొక్క సామర్థ్యము మీద ఆ పర్సన్ యొక్క స్కోర్ ఆధారపడి ఉంటుంది తప్పితే అక్కడ ఇచ్చిన పేపర్ టఫ్ ఈజీ అనేది ఉండదు. పోటీ పరీక్ష అంటే పోటీ పరీక్ష అంతే. ఈ 10th క్లాస్ ఎగ్జామ్ అంటే ఈజీ పేపరు, వెళ్ళి బట్టి కొట్టి అక్కడ రాయటం. పోటీ పరీక్షలో అందరికీ అక్కడ ఇచ్చే షాక్ అక్కడ వస్తుంది. సో ఆ షాక్ని ఏ విధంగా ఇతను ఎదుర్కోగలుగుతున్నాడు, ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ పర్సనాలిటీ. మీరు ఈరోజు కాకపోతే తర్వాత ఎప్పటికైనా నమ్మవలసిన నా మాటని ఏదైనా ఉంది అంటే అది సో మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. సో ఇది మీ యొక్క పర్సనాలిటీకి రిఫ్లెక్షను. మర్చిపోవటం కానీ సాధించలేకపోవటం ఇది అసలు యూజ్లెస్ వర్డ్. అసలు వినటానికే అది నాకు నచ్చదు, అసలు వినబుద్ధి కూడా కాదు. నేను సాధిస్తాను, ఏమే ఇన్ని సాధించుకుంటూ వచ్చు, అంత చాతకందే, ఇది సాధించకపోతే తలకాయ తీస్తారా? సో చేసే ప్రయత్నంలో ఆ సంకల్పము, ఆ శ్రద్ధ అది ఇక్కడే కాదు, జీవితంలో రేపు నువ్వు పెద్ద అవుతున్నా అంటే సమాజంలో ఎదుగుతున్నా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతావు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళని సక్రమంగా దారిలోకి తాగలుగుతాం. అక్కడ వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు, ఎన్నో సమస్యలు జీవితం అన్నాక వస్తూనే ఉంటాయి. ప్రతిదీ కూడా మనం హ్యాండ్లింగ్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఇక్కడే ఫిట్టా అని ఎట్ట చేయగలుగుతావు మనము? సో ఈ కాన్సెప్ట్లు మైండ్లో నుంచి ఫస్ట్ తీసేయమని అభ్యర్థులకి నేను వినతి తెలియజేసుకుంటున్నాను. ఇది ఏ రోజైతే తీసేస్తారో ఆ రోజు దారి అదే కనిపిస్తుంది. సో దారి నీకు అదే కనిపిస్తుందండి. దరిద్రం ఎదురుంగుంటే ఏమీ కనబడుతుంది అంతే. ఇక సో దరిద్రము కాదు, అదృష్టము కాదు. నువ్వు తీసేయి, అక్కర్లేదు, నేను పక్కన పెట్టు. సో చాలా మొండిగా ఉండాలండి. ఈ పోటీ పరీక్ష అంటే మొండోడిని చేస్తుంది. అది కష్టపడతాము, ఒక పద్ధతిగా కష్టపడతాం. అందరిగా సాధిస్తుంటే నేను సాధించకపోవటం ఏంటి? నాలో ఏమన్నా లోపం ఉందా? ఏం లోపం? కాళ్ళు లేని వాళ్ళైనా సాధించగలుగుతున్నారు, కళ్ళు లేని వాళ్ళు సాధించగలుగుతున్నారు. ఇంతమంది ఈరోజు ఎదుగుతుంటే దేవుడు అన్నీ సక్రమంగా నాకు ఇచ్చి ఏంటి నాకు ఈ బుద్ధి ఇట్లాంటిది అని ఒక్కసారి నిన్ను ఆత్మవిమర్శ చేసుకో. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. తలదీసి అవతలేమి బడేరు వచ్చినా రాకపోయినా ప్రయత్నం నువ్వు చక్కగా చెయ్యి, ఫలితం దేవుడిది. సో ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో కా. సో తప్పకుండా వస్తుందండి. పెన్ను పెడుతున్నామంటే దాని దమ్ ఏంటంటే నీకు జాబ్ తీసుకొస్తుందని కాన్ఫిడెన్స్ అది కనబడాలి. అది బాడీ లాంగ్వేజ్. నీ ప్రతి ప్రయత్నం ఫస్ట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆఫీసర్. నీ అందరికీ నువ్వు RDOS ఈరోజు కదా రేపు అవుతాం అంతే. దాన్ని ఆ కసి అట్లా ఉంటుంది. అది నీకు రావాలి. నువ్వే వెనకేసుకుంటూ ఉంటే దానికన్నా ఏమీ ఉండదని నా వ్యక్తిగత అభిప్రాయం. సో అది అసలు సరైన పద్ధతి కూడా కాదు. సో ఉంటాడు ప్రతి మనిషిలో కూడా చాలా పవర్ఫుల్ ఉండదండి. సో ఎవడు కూడా అట్లా ఏమీ ఉండదు. ఇది కులంతో ఉండదు, మతంతో ఉండదు. సో నన్ను నమ్మండి. సో ఈవెన్
ఈ ఏదైతే మీరు లోయర్ కాస్ట్ ఉంటున్నారో వాళ్ళు ఈరోజు సివిల్స్లో టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఫస్ట్ అటెంప్ట్లో వస్తున్నారు. సో నిజంగా క్యాస్ట్ బేస్డ్ మెమరీ అయితే, రిలీజియన్ బేస్డ్ మెమరీ అయితే ఈరోజు ఎవరు ఏమీ సాధించలేరండి. సో మీ యొక్క నాలెడ్జ్ కానీ, మీ యొక్క ప్రజెంటేషన్ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ కెపాసిటీ కానీ కేవలము మీ పర్సనాలిటీ మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది తప్పితే ఇక ఇతర ఏ ఆస్పెక్ట్, క్యాస్ట్, రిలీజన్, ప్లేసు, నథింగ్. అలా అనుకుంటే అంబేద్కర్ గారు ఆ స్థాయికి వెళ్ళేవారే కాదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అభ్యర్థుల్లో సామర్థ్యం ఉంటుంది, గమనించండి, బయటికి తీయండి. తిరుగులేని విజయాలని రాస్తారు మీరు. సో మీ జన్మంతా గుర్తు ఉండే విజయం అండి అది. జీవితాంతం ఆ ఒక్క క్షణం చాలు బతికినందుకు. నేను పుట్టి బతికినందుకు ఆ సక్సెస్ అందుకున్నాన్న ఆ క్షణం అనుభవించాలండి. అనుభవించి తీరుతారు. ప్రయత్నం చేయండి. ఈ ఏదైతే నేను చెప్పానో ఈ సర్కమ్స్టెన్స్లోనే ఆన్సర్ ఉంటుంది, వైఫై లాగా. సో దాన్ని కనెక్ట్ చేయి సబ్జెక్ట్ని. 1-4 సార్లు చెప్పు. ప్రిపేర్ అవుతున్నావు కదా, ప్రిపేర్ అవుతున్నాము. సో అవుతున్నప్పుడు ప్రిపరేషన్లో ఉండు. సో ప్రిపేర్ కా, నీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు సో ప్రిపరేషన్లోకి దిగండి. సో నేను పలానా టాపిక్ మీద ఏ విధంగా ప్రశ్న వచ్చాడు అని మొత్తం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటాం. సో ఈ ప్రశ్నలు కాకుండా నువ్వు ఒక 100 బిట్లు చేసేటట్టు చెయ్యి. నీకు టెస్ట్ అని నేను ఇచ్చా, చక్కగా టీవీలో సోఫాల్లో కూర్చొని దాన్ని చూసుకుంటూ పల్లీలు తినుకుంటూ అయిపోయింది వారము. ఏదో క్లాస్ వినమన్నాడు కదా ఈయన, విన్నాను. చదవమన్నాడు కదా, చదివాను, అయిపోయింది. ఈరోజు టెస్ట్ పెట్టలేదండి, పెడుతున్నాం వస్తుందంటాం. పెట్టాడు, టెస్ట్ పెట్టాడు, కొట్టు 1 2 అబ్బా నెక్స్ట్ టెస్ట్ రాద్దాం. ఇంత లేజినెస్ పనికి రాదని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఇట్లాంటి వాళ్ళు అటెంప్ట్ చేయొద్దు అని కూడా చెప్తున్నాను. సో వేస్ట్ అది అటెంప్ట్. సో ఇది ఎట్లా ఉండాలి అంటే నేను చెప్తున్నది, సో నరాల్లో కూడా ఆ కసి అన్నది కనిపించాలండి. సో అది ఆ పంచి ఉంటుంది చూసారా, అది తిరుగు లేకుండా వస్తుంది. నేను నీకు బిట్లు 100 పెట్టినప్పుడు ఎలాంటి బిట్ వస్తుందో ముందు ఒక విజన్ లేకుండా టెస్ట్ రాయొద్దని చెప్తున్నా. ముందు ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ గ్రంథాలయ ఉద్యమం తెలంగాణది ఉంది. సో తెలంగాణ అభ్యర్థి ఈ గ్రంథాలయ ఉద్యమంలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, నువ్వు ఒక 10 ప్రశ్నలు రెడీగా పెట్టు, ముందు పెట్టు. ఇక్కడ టెస్ట్ నుంచి వస్తున్న దాన్ని చూడు. సో ప్రివెంటివ్, క్యూరేటివ్ ఏ విధంగా మెడిసిన్లో ఉంటుందో అదే విధంగా ఒక టెస్ట్కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావంటే నీ కసి ఎట్లా ఉండాలి? ఆ కూర్చొని ఆ టీవీలో షోలు చూసుకుంటూ అది అయిపోయి జాబ్ నుంచి వచ్చి ఇంట్లో ఇవన్నీ సర్వ్ చేసి ఏదో కాసేపు చదివి ఏదో 4 బిట్లు అటెంప్ట్ చేసి అబ్బా ఇన్నే వచ్చినాయా, ఈసారి స్కోర్ బెటర్ చేయాలి, అయితే అది ఇది ఇంకో 2 అడగాలి, ఇంకో 2 బిట్లు చేయండి అని అడగాలి. ఇది కాదు. ఫస్ట్ నీ దమ్ము పెంచి. ఇక్కడ ఎట్లా పెంచాలి? విను క్లాసు. 100 బిట్లు రేపు వారం వస్తున్నాయంటే 100 బిట్లు నీ చేతిలో ఇక్కడ చూపించు. ఇదిగో 100 బిట్లు నేను ఇక్కడ రెడీ పెట్టాను. ఆ 100 బిట్లు ఎట్లా రెడీ పెట్టాలి? ఏదో అక్కడ 2 కాపీ, ఇక్కడ 2 కాపీలు, కాపీ పేస్ట్ పెట్టకు. క్లాస్ విను, సబ్జెక్టు చదువు. ఇప్పుడు క్లాస్ చెప్పు. ఈ గోడకి చెప్పుకో, లేకపోతే అద్దానికి చెప్పుకో, లేకపోతే నీ ముందు కెమెరా పెట్టుకొని నువ్వే చెప్పుకో ఏదో ఒకటి. ఆ క్లాస్ బయటికి వచ్చి ఈసారి ఇక్కడ బిట్ వస్తుంది, ఈసారి ఇక్కడ బిట్ వస్తుంది. పెన్ను పేపర్ పెట్టు. పెన్ను పేపర్ పెట్టినప్పుడే దాని ఫలితం అన్నది కనిపిస్తుంది. పెన్ను పేపర్ పెట్టి 100 బిట్లు నేను టెస్ట్ పెట్టే లోపల సిద్ధంగా ఉండు. అప్పుడు చెప్పు, నేను ఈసారి సాధించగలుగుతానా? ఆ మాట అంటానికే నీకు విరక్తి పుడుతుంది. అసలు ఇంత వరస్ట్ పదమా నేను వాడింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంత చేస్తే తిరుగులేదు, అంతే గది వచ్చి తీరుతుంది 100%. సో ఇట్లా చేయండి. సో దీన్ని కంటిన్యూషన్గా ప్రతి 2 వారాలకి ఒకసారి రివైజేషన్ పెట్టుకో. సో నువ్వే ఒక పేపర్ అతికించుకో, ఇది రివైజ్ చేశాను ఈ టాపిక్. ఒకసారి రివైజ్ చేయి, ఇట్లా కూర్చొని టక్ 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 మనం చెప్పుకుంటూ రివిజన్ అయింది టిక్ కొట్టుకో. చెక్ అండ్ బ్యాలెన్స్. సో ఇట్లా నేను కష్టపడమని అభ్యర్థులకి చెప్తున్నాను. సో ఇదే ఫార్మేట్. సో ఇట్లాగే కష్టపడాలి.
చదువుతున్నది అందరికీ గుర్తుంటుంది, గుర్తుండదు అనే పదము లేదు. అండ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ 100% సాధిస్తారు. ఇక్కడ అభ్యర్థి సాధిస్తాడు కానీ ఆడిచ్చే పనికి మాలిన క్వశ్చన్ పేపర్ కానీ ఇంకోటి కాదు అని మీరు గుర్తుంచుకోవాలి. డైనమిక్ అండి, మీలో ఉండాలి దమ్ము. ఇది నేను కోరుకుంటుంది. ఇది అది ఏ క్వశ్చన్ పేపర్ అయినా ఇవ్వండి, ఎవరైనా వచ్చి ఇవ్వమనండి, చేయగలుగుతాం. ఇది కాన్ఫిడెన్స్. సో నేను అభ్యర్థుల్ని నమ్ముతాను కానీ అక్కడ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ మనం అసలు కూడా దాన్ని కన్సిడర్ కూడా చేయము. సో ఎంతసేపటికి అభ్యర్థి సామర్థ్యం పెరగాలి. పెరిగితే అక్కడ ఎలాంటి దాన్నైనా కానీ చీల్చి చెండాడొస్తాడు. సో ఎప్పుడైతే రివర్స్లోకి వెళ్తావో, దాడి మీద మనం డిపెండ్ అవుతామో, ఆటోమేటిక్గా మన తలకాయ కింద పెట్టుకున్నట్టే, సబ్బర్షన్ అయిపోయినట్టే. వాడు ఎట్లాంటిదైనా ఆడుకుంటాడు. ఎప్పుడైతే మనం ఆడటం స్టార్ట్ చేస్తామో క్వశ్చన్ పేపర్ని, గేమ్ మన వైపు ఉంటుంది. సో ప్రయత్నం చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకేమన్నా అవసరమైతే సో నేను ఒకసారి దాన్ని కూడా మీకు అందజేస్తాను. సో ఇట్లా మీ ప్రిపరేషన్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సీరియస్గా ఉండే అభ్యర్థులు ఇదే విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి. మీరే చెప్తారు 100% ఈసారి నేను సాధించాను అన్నది వేరు, సాధిస్తాను అన్నది మీ నుంచే వస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేయకూడదు. ఎగ్జామ్ రాయకముందే రిజల్ట్ తెలిసిపోతుంది నువ్వు జాబ్ అని. ఎగ్జామ్ రాయటం అనేది జస్ట్ ఫార్మాలిటీ అంతే, నీకు అదే కావాలి. సో అది కళ్ళలో కనిపించాలి, నీ ఆలోచనలో కనిపించాలి, నీ చేతల్లో కనిపించాలి, నీ ప్రవర్తనలో కనిపించాలి, నీ బాడీ లాంగ్వేజ్లో అహం అన్నది రావాలి. సో ఇట్స్ పొగరని కాదు నా విషయం ఇక్కడ. ఆ బిల్డప్ కాన్ఫిడెన్స్, నరం కూడా గెలుపు మీదే ఉంటుంది తప్పితే ఓటమికి అస్సలు అంగీకరించదు ఈ బ్రెయిన్. ఆ మైండ్కి రండి, అది 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 వచ్చిందా తిరిగి ఉంటుంది. సో అట్లా కష్టపడండి. నేను ఇక్కడ చేస్తున్నా నీకోసం, ప్రతిదీ వర్క్ చేస్తున్నాను. సో నువ్వు ఇంతకన్నా రెట్టింపు చేయాలి, చెయ్యి. సో అద్భుతం. జీవితంలో ఆ రిజల్ట్ రోజు నువ్వు అనుభవిస్తున్న ఆ క్షణాన్ని కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేము, ఎంతమంది ఏం చేసినా కానీ ఆ తృప్తి అనేది రాదు. అది ఆ సాటిస్ఫాక్షను అందుకుంటా అది నీ చివరి వరకు ఉంటుంది. God bless you. Good luck.